శివయ్య సకుటుంబ సపరివార అనుగ్రహం మనందరిపైన ఉండాలని కోరుకుంటూ, ఎలా ఉండారండి? అందరూ బాగున్నారా? సంక్రాంతి స్పెషల్ కరకరలాడే జంతికలు ఈ కొలతలతో చేసుకుంటే చాలా బాగా వచ్చాయి. అమ్మ చెప్పినట్టు చేశాను ఈసారి, చాలా బాగా వచ్చాయి. 6 కప్పుల బియ్యపిండి మరపట్టించిన 6 కప్పుల బియ్యపిండి అండి. కడిగి ఆరబోసి మరపట్టించాను. 1 కప్పు వేరుశనగ పప్పులు, 1 కప్పు మంచి పప్పులు అంటారు చూడండి, పప్పులు, అలాంటి పప్పులు, మంచి పప్పులు అంటారు, పుట్నాల పప్పు అంటారు. ఆ పప్పు తీసుకొని వేరుశనగ గుళ్ళను దోరగా వేయించాలండి, ఎక్కువ వేయించకూడదు. మా ఇంట్లో ఎర్ర పప్పులు ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. అలాంటి పప్పులు లైట్గా కొద్దిగా వేయించుకొని పొట్టుతోనే మిక్సీ పట్టాను మెత్తగా. అట్లే పుట్నాల పప్పు కూడా 1 కప్పు తీసుకొని మెత్తగా ఫైన్గా మిక్సీ పట్టుకొని జల్లించిన 6 కప్పుల బియ్యపిండిలో ఈ పుట్నాల పప్పు, వేరుశనగ గుళ్ళ పౌడరు ఇలా కలుపుకోవాలి. బాగా అన్నీ కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఉప్పు కారం వేసినాక కలుపుదామని నేను ఉప్పు 2 స్పూన్లు వేసానండి. 2 స్పూన్ల కారం వేసుకున్నాను, సమానంగా వేసుకున్నాను. ఎక్కువ వేసుకునే వాళ్ళు ఉంటే వేసుకోవచ్చు, చిన్నపిల్లలు ఉంటే తక్కువైనా వేసుకోవచ్చు. మా కారం అంతగా ఘాటుగా ఏం లేదనేసి నేను 2 స్పూన్లు వేసుకున్నాను. మనం బియ్యపిండి తీసుకునే క్వాంటిటీని బట్టి ఉప్పు కారాలు సరి చూసుకొని వేసుకుంటే సరిపోతాయి. అన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఉప్పు, కారము, వేరుశనగ గుళ్ళ పౌడరు, పుట్నాల పప్పు పౌడరు, వేరుశనగ గుళ్ళతో తయారు చేసిన పౌడర్ కొద్దిగా నూనెగా ముద్దగా ఉంటుంది కదా, కొద్దిగా ఆ ముద్దలు ఏవి లేకుండా నీట్గా పరాతంలో వేసుకొని పౌడరు అన్ని పొడులు కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కొద్దిగా టైమే పడుతుంది. అన్నీ కలిసేలాగా కలుపుకొని పూర్తిగా ఉప్పు కారాలు బాగా కలిస్తేనే ఒక చోట ఉప్పు ఉండిపోకుండా, కారము ఒక చోట కలిసి ఒక చోట కలవకుండా ఉండకుండా అంతా ఫైన్గా బాగా వస్తుంది. తయారు చేసుకోవడం జంతికలు అసలే ఇంతకుముందు ఎప్పుడూ చేయని వాళ్ళు కూడా ఈ కొలతలతో చాలా బాగా వస్తాయి. నేను ఉప్పు రుచి చూసుకుంటాను అండి. కొద్దిగా ఉప్పు పడుతుంది అనిపించింది, ఇంకొద్దిగా ఉప్పు యాడ్ చేసుకున్నాను నేను. ఉప్పు ఇప్పుడు చూసుకుంటే మాకు తెలిసిపోతుంది. ఇంకొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకున్నాను. బాగా అన్ని పౌడర్లు కలిసేలాగా కలుపుకోవాలి. బియ్యము స్టోర్ బియ్యం అయినా బాగుంటాయండి, కడిగి ఆరబోసుకోవచ్చు. లేకపోతే పొడి బియ్యం పౌడర్ అయినా, షాపులలో దొరికే బియ్యం పిండి అయినా, ఏ పిండి అయినా బాగా వస్తాయి జంతికలు. ఇలా మధ్యలో గుంతలాగా చేసి నువ్వులు 2 స్పూన్లు వేస్తాను. ఇంకా 1 స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చు. అలా కాచిన నూనె నువ్వులపైన వేస్తే చిటపట్లాడుతూ నువ్వులు వేగి మనకి జంతికలు చాలా రుచిగా వస్తాయి. వేడి వేడి నూనె కదండి, అందుకని చేయి పెట్టకుండా చెక్క గరిటెనో స్పూనో స్టీల్ గరిటెనో ఏదో తీసుకొని ముందు నూనె చల్లారేదాకా అలా కలుపుకొని మళ్ళీ చేయి పెట్టి ఎక్కడ ఉండలు లేకుండా అంతా బాగా కలుపుకోవాలి. పిండి పట్టుకుంటే ఇట్లా ముద్దగా వస్తుందండి, అది పర్ఫెక్ట్గా వచ్చినట్టు. అప్పుడు మనం వేడి చేసుకునే నీళ్ళు 3 గ్లాసుల దాకా, మనం కొలుచుకునే పిండి గ్లాస్తోనే ఒక 3 గ్లాసుల దాకా నీళ్ళను వేడి చేశానండి. మరీ ఎక్కువ తెరలిపోవాల్సిన పని లేదు, నీళ్ళు కొద్దిగా కాగితే సరిపోతాయి. అలా రెడీ చేసి పెట్టుకోండి నీళ్ళని. వేడి నీళ్ళు వేస్తే జంతికలు మృదువుగా పిండి బాగా వస్తుంది కలిపేదానికి. ఇలా ఎక్కడ ఉండలు లేకుండా ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా కలుపుకోండి. ఎంత బాగా కలిసిపోతే అంత రుచిగా వస్తాయి జంతికలు. ఇలా చేసుకొని చూడండి, ఈ సంక్రాంతికి చాలా బాగా వస్తాయి, రుచిగా వస్తాయి. ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు, జంతికలు కావాలన్నప్పుడు ఇలా ఈ కొలతలతో చేసి పెట్టండి. ఎంతో రుచికరమైన జంతికలు మనం తప్పకుండా తింటాం, అంత బాగుంటాయి.
ఇలా కలుపుకున్న పిండిలో నేను వాము కూడా వేసుకున్నానండి. వాము బాగా చేత్తో నలిసి ఈ పిండిలో వేసుకున్నాను. ఒక స్పూన్ వాము తీసుకొని బాగా అట్లా అరిచేతిలో వేసి నలుపుకోవాలి. నలిపిన వాము గుమగుమలాడుతూ వాసన వస్తుంది. వాము వేయటం వల్ల పిల్లలకి కడుపు నొప్పి, మనకు కూడా గ్యాస్ట్రిక్ అలాంటివి లేకుండా ఎన్ని జంతికలు తిన్నా మనకి పొట్ట ఇబ్బంది పెట్టదు, గ్యాస్ట్రిక్ సమస్య ఉండదు. అలా వాము పొడిని కూడా నీట్గా అంతా కలుపుకొని అంతా కలిసేలాగా బాగా చూడండి, పిండి ముద్ద వస్తుంది. అలా వస్తే కరెక్ట్గా మనం అన్నీ కరెక్ట్గా వేసినట్టు. ఇప్పుడు వేడి నీళ్ళను నాకైతే 3 గ్లాసులు అయితే వేడి చేసుకున్నాను, కానీ 2 గ్లాసులు సరిపోయాయండి. అట్లా వేడి ఆ కొలతతో 3 గ్లాసులు నీళ్ళు వేడి చేసుకున్నాను. వేడి నీళ్ళు అండి అవి, మరీ తెరలేంత వేడి కాదు, ఒక మోస్తరు వేడి, తెరలిపోయేంత వేడి ఏమీ అవసరం లేదు. ఒక మాదిరిగా కాగిన వేడి నీళ్ళని తీసుకొని పిండి ముద్దను సాఫ్ట్గా జంతికల గొట్టంలో సాఫ్ట్గా ఉంటేనే బాగా మనకు ఒత్తుకోవడానికి జంతికలు ఈజీగా అవుతుంది, లేకపోతే చేతులు నొప్పి పెడతాయి. సాఫ్ట్గా కలుపుకుంటే జంతికలు కూడా గుల్లవారి బాగా వస్తాయి. మంచి కలర్తో బంగారు వర్ణంలో చూడటానికి కంటికి ఇంపుగా ఉండే జంతికలు మనం తయారు చేసుకుంటాం. ఇలా సాఫ్ట్గా పిండి నీళ్ళు వేసుకుంటూ అలా సాఫ్ట్గా తయారు చేసుకోవాలి పిండి ముద్దను. ఇలా తయారు చేసుకున్న పిండి ముద్దను చిన్న చిన్న ముద్దలుగా తయారు చేసుకొని మళ్ళీ జంతికల గొట్టంలో పెట్టి వత్తటమే. ఎంతో ఈజీగా తయారు చేసుకునే జంతికలు చాలా రుచిగా కూడా ఉంటాయి. మినప్పిండితో తయారు చేసిన వాటికంటే ఈ జంతికలు చాలా రుచిగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, మృదువుగా చాలా బాగుంటాయి. రుచి కూడా చాలా బాగుంటుందండి. మీరు ఇలా తయారు చేసుకొని జంతికలు ఒకసారి ట్రై చేయండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలా చిన్న చిన్న ముద్దలు తీసుకొని మళ్ళీ ఆ ముద్దల్ని బాగా కలుపుకుంటూ అలా మన జంతికల గొట్టంకి అనుకూలంగా కొద్దిగా పిండి ముద్దలు తయారు చేసుకొని జంతికల గొట్టంలో పెట్టేసి డైరెక్ట్గా నూనెలో అయినా పిండుకోవచ్చు, లేకపోతే న్యూస్ పేపర్ అయినా ఏదైనా తడి క్లాత్ పైన అయినా పిండుకొని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవటమే. బాగా కాలుతాయి, చాలా రుచిగా కూడా ఉంటాయి. మిగతా పిండిని ఇలా తడిగుడ్డ పెట్టి కప్పితే అవి పక్కులు కట్టకుండా పిండి ఆరిపోకుండా ఉంటుంది. చూడండి ఎలా వచ్చాయో. నేను ఒకే రంధ్రం ఉంటుంది స్టార్ లాగా, అలాంటివి వేసానండి. మనం షాప్లో కొన్న జంతికల్లాగానే చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. మీరు ఇలా తయారు చేసుకొని తినండి. ఓం నమః శివాయ.